వాక్యం దేవుని వాక్యం మీద మనందరూ కూడా మన మనసులను కేంద్రీకరించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళారు. మొదటిగా ఈ యుద్ధంలో ఫిలిష్తీయులు ఎదుట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. వారికి వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు, అరే ఎందుకు ఓడిపోయాం? దేవుడు ఎందుకు మనకు అపజయం కలిగింది? దేవుడు మనతో లేడా ఏంటి? వారికి వారిగా ప్రశ్నలు చేసుకుంటూ ఒక ఆలోచన వచ్చింది వారికి. ఏంటి ఆలోచన అంటే, దేవుని మందస్సం మన దగ్గర లేకపోవడమే అపజయంగా కారణం ఎవరు గుర్తించారు? ఇందాక మనం చదువుకున్న వాక్యంలో గమనిస్తే 78వ కీర్తన 60 వచ్చిన భాగంలో మనం గమనిస్తే సంస్థాపన మెయిన్ కారణం అది. ఆల్రెడీగా దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఆ సంగతి వారికి తెలియదు. అసలు ఆయన విడిచిపెట్టాడనే సంగతి మనకు తెలియదు. అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఇలాంటి సంఘటన బైబిల్లో మరొక ఉదాహరణతో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో మనం గమనిస్తే ఆమె ఎప్పటి అట్లే నేను విరజిమ్ముకుందునను కోనేను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియాలి. ఎవరికి? సంసోను. దేవునితో సంబంధం తెగిపోయిందనే సంగతి తెలుసుకోకపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. సోదరి సోదరుడా, దేవుని యొద్దకు ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నేను దేవునితో ఆ సంబంధం కొనసాగించుకుంటున్నామా? దేవునికి మనకు ఒకవేళ ఎక్కడైనా కనెక్షన్ తెగిపోయిందా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి కనెక్షన్ తెగిపోయింది. ఇక్కడ సంసోనికి సృష్టికర్త యెహోవా దేవునికి కనెక్షన్ తెగిపోయింది. పాపం ఒక్కటే దేవుని నుండి మానవుని దూరం చేసేది. పాపం ఒక్కటే. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ అపజయం కలిగినప్పుడు మొదటి యుద్ధంలో ఇంచుమించుగా 4,000 మంది చనిపోయారు. మీకు తెలుసా, ఒక ఇశ్రాయేలీయుడు 1000 మందితో సాటి. ఒక ఇశ్రాయేలీయుడు 1000 మందితో సాటి అయితే, సమానం అయితే, 4,000 మంది ఎన్ని లక్షల ప్రజలతో సాటి మీరు ఊహించగలరా? సరే, వాళ్ళు అనుకున్నారు మందస్సు మన మధ్య లేకపోవటమే దీనికి కారణం అనుకున్నారు. వెంటనే వారు వెళ్ళారు, మందస్సాన్ని తీసుకుని యుద్ధ భూమిలోనికి తీసుకువచ్చారు. యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత మందస్సంతో పాటు ఏలీ యొక్క 2 కుమారులైన ఫినెహాస్, వారి యాజకులు, వారు పరిచయం చేస్తున్నవారు. ఆ యాజకులు కూడా వారితో పాటు వచ్చారు. 5 వచ్చిన భాగంలో మనం గమనిస్తాం. దండులోకి రాగా భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేసింది. ఆర్భాటముతో భూమి ప్రతిధ్వనించినంతగా ఇశ్రాయేలు ప్రజలు సంబరమాశ్చర్యాలతో కేకలేశారు. ఎందుకు అంటే మందస్సు మధ్యకు వచ్చింది కాబట్టి విజయం మాది. ఫిలిష్తీయులు వాడగొట్టేస్తాం, వారు ఓడిపోతారు అని
భూమి ప్రతిధ్వనించినట్టుగా వారు కేకలు వేస్తారు. ఇక్కడ వీరు కేకలు వేస్తారు. అలా కేకలు వేసిన సందర్భం బైబిల్లో మరొక సందర్భం ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? స్పీడ్ గా రండి. మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున భక్తులతోనూ సత్రములతోనూ తమ దేహములను కోసుకొచ్చింది. చూడండి, ఇక్కడ కూడా కర్మేలు పర్వతం దగ్గర కూడా కేకలు వేస్తున్నారు. ఎవరు కేకలు వేస్తుంది? ఎవరు? ఇజ్రాయెల్ కాదు. అక్కడ ఇజ్రాయెల్ ఎవరు లేరు. ఒకే ఒక దేవుని పక్షంగా ఏలియా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అహాబు, యెజెబెల్ పోషిస్తున్న బయలు ప్రవక్తలు, ఆశారదేవి ప్రవక్తలు, విగ్రహాధికులైనటువంటి ప్రవక్తలు అంటున్నారు. వీరు కేకలేస్తున్నారు. వీరు బయలుకు, వీరు ప్రవక్తలు, బయలు ఆరాధిస్తున్న వారు. వీరు కేకలేస్తున్నారు. నిజ దేవుడు వారు తెలియదు, నిజ దేవుడు వారు ఎరగరు. వీరు కేకలేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు కేకలేస్తున్నారు. మీరు నిజ దేవుని ఎరిగిన వారు, మీరు కేకలేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళకి అపజయం కలిగింది, ఇక్కడ వీరికి కూడా అపజయం కలిగింది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు ఎవరో తెలుసుకోకుండా కేకలేస్తున్నారు. వీరు దేవుడు ఎవరో తెలుసుకుని కూడా దేవుడు వారి మధ్య లేడో దాన్ని కేకలేస్తారు. మందస్సు మా మధ్యకు వచ్చింది కాబట్టి, యుద్ధ భూమిలోకి వచ్చింది కాబట్టి విజయం మాదే అనుకున్నారు. దాని విచారమైన సంగతి ఏంటో తెలుసా? మందస్సు రాకముందేమో 4,000 మంది చనిపోతే, మందస్సు వచ్చిన తర్వాత ఏమో 32,000 మంది చనిపోయారు. 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవాలి. వధ జరిగేను. 30,000 కాల్బలము కూలేను. ఎక్కడ 4,000, ఎక్కడ 30,000. పైగా మందస్సు మా దగ్గరికి వచ్చింది. మందస్సు వచ్చింది. మందస్సు రాగానే కేకలు వేసా, విజయం మాదే అనుకున్నా. కానీ 30,000 మంది సరిపోవటం తట్టుకోలేని బాధ. 30,000 మంది కాలుబలం, బలమైన వారు, యుద్ధ వీరులు. 30,000 మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకో బాధకర విషయం ఏంటో చెప్పనా? మందస్సు శత్రుల చేతికి పట్టమైంది. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో నడిపించింది మందస్సునే. యోర్దాను నదిని దాటించింది మందస్సునే. ఎరుకో పట్టణం యొక్క గోడలు కూల్చివేయడం గల కారణం మందస్సునే. మందస్సం లేకుండా ఇశ్రాయేలు ప్రజలకి విజయం లేదు, జయం లేదు. దాని రోజున మందస్సం ఉండి కూడా వారికి ఏం లేదు చెప్పండి, జయం రాల. ఎందుకు చెప్పగలరా? ఏలి యొక్క కోడలైనటువంటి కోడలు ఆమె డెలివరీ అవుతున్న సమయంలో 4:22 వచనం మొదటి సమయానికి అందరికీ ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయిందని తాను చెప్పాను. చెప్పి తన కుమారుడికి ఇకాబోదు అని పేరు పెట్టింది. ఇకాబోదు అనగా ప్రభావము పోయేను అన్నది. ప్రభావం దేవుని శక్తి, ప్రభావం దేవుని మహిమ.
మరొక సమయంలో యేసులో నుండి కూడా ప్రభావం వెళ్ళిపోయి తెలుసా నీకు? ఇప్పుడు ఈ సందర్భంలో రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, అపవిత్రురాలైన ఒక స్త్రీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని తాకినప్పుడు తనలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందంటే ఆమె ఎంత అపవిత్రురాలో మీరు ఆలోచించండి. ప్రభువునందు ప్రియులారా, ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి అంశం వచ్చి కూడా అపజయం జరిగిందంటే దానికి ఏకైక కారణం చెప్పమంటారా? ఏలి యొక్క ఇద్దరు కుమారుల యొక్క పాపస్థితి. బైబిల్లో మనం గమనిస్తే 3:1 చదువుతారు. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఒకసారి 2:12 కూడా చదువుతారా? ఏలి కుమారులు అనబడిన హోఫ్ని ఫీనెహాసులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేవి. అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, అతడు కూడా యెహోవాను ఎరగడట. ఎవరో వ్యక్తి? సమూయేలు. చెప్పండి ఎవరు? 7వ చూడండి, 3:7. అప్పటికి యెహోవాను ఎరగకుండెను. ఇక్కడ చూసారా? ఏలి యొక్క యాజకత్వం చేస్తున్న ఏలి యొక్క ఇద్దరు కుమారులు యెహోవాను ఎరగలేదట. ఎరగకుండగానే పరిచర్య చేస్తున్నారట. దేవునితో సంబంధం లేకుండానే సేవ చేస్తున్నారట. ఈనాడు ఎంతమంది లేరు అలాంటి సేవకులు? దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా చేసే సేవకులు ఎంతమంది రోజుల్లో లేరు? దేవునితో సంబంధం లేకుండా ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? వారు ప్రార్థన చేయటానికి ముందు, ఆరాధన చేయటానికి ముందు దేవునితో నాకు ఎక్కడైనా సంబంధం తెగిపోయిందా? దేవుని ఎక్కడ నేను గాయపరిచానా? దేవుని పోలికలను మనుషులు ఎక్కడ నేను గాయపరిచానా? ఎవరికైనా విరోధంగా నేను తలపెట్టానా? దేవుని బిడ్డ ప్రతి క్షణం ప్రభు సన్నిధిలో ఎగ్జామ్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. యెషయా గ్రంథం 59:1 కనెక్షన్ కట్ అయిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇదే మాట చెప్తుంది. రక్షింపనేరగిడినట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విననేరగిడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దృశ్యంలో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఒక క్షణం మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేస్తున్నాం. బాలుడైనటువంటి సమూయేలు చాలా చిన్నవాడు. తల్లి పుట్టినప్పుడే ఆ బిడ్డ పుట్టకమునిపే దేవుని దగ్గర సమర్పించి దేవునికి ఇస్తానని ఒక మాట ఇచ్చింది. దేవుని సన్నిధికి దేవుడే తాత్కాలికంగా హన్న యొక్క గర్భాన్ని మూసాడు. తాత్కాలికంగా. ఎందుకు తాత్కాలికంగా మూసాడు అంటే, ఏటేటా తన భర్తతో పాటు షిలోహు అనే మందిరానికి వచ్చి అన్న దేవుని సన్నిధిలో ఆరాధన చేసి దేవుని సన్నిధికి వచ్చి పరిస్థితులు గమనించినప్పుడు తన కంటికి ఒక సమస్య కనిపించింది. ఏంటి ఆ సమస్య అంటే, దైవజనుడైనటువంటి ఏలి చాలా కృతుడైపోయాడు. సేవ చేయడానికి ఇక తనలో శక్తి లేదు, కళ్ళు కనిపించట్లా. ఓన్లీ తన కుమారులైనటువంటి యవనస్తులు చక్కగా హ్యాపీగా సేవ చేస్తున్నారు అనుకుంటే, ఆ యవనస్తుల యొక్క సేవ చేస్తున్న యవనస్తులను బట్టి
జనులు ప్రభు యొద్దకు రావటానికి అసహించుకుంటున్నారట. 2:17 మనం వెళ్తే జనులు యెహోవా అసహ్యపడుటకు ఆ యవ్వనస్తులు కారకులైరి. ఎవరైనా ప్రభు యొద్దకు రావటానికి, నిన్ను బట్టి ప్రభును అసహించుకోవడానికి అలా ఎవరైనా కారకులుగా ఉన్నారా? చూడండి, ఇక్కడ చాలా సందర్భాలలో ప్రజలు ప్రభు యొద్దకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన నమ్ముకున్న వారి అడ్డు, ఆయన ఆరాధించిన వారి అడ్డు. యవనస్తులట దేవునికి నైవేద్యం చేయటానికి, దేవుని యొద్దకు రావటానికి, ఆరాధన చేయటానికట జనులు అసహ్యపడటానికి గల కారణం ఈ యవనస్తులే మెయిన్ కారణం. ఏంటి చేస్తున్నారు యవనస్తులు అంటే? రెండు కొరలు జరుగుతున్నాయి అక్కడ. ఒకటి మాంసం అంతా ఉడికిన తర్వాత యావసకులకు నచ్చింది తనకి తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కానీ వీళ్ళేమంటున్నారంటే పచ్చి మాంసమే కావాలని చెప్పి బలవంతంగా ఆ పచ్చి మాంసాన్ని లాక్కుంటూ మొదలెట్టారు. ఇది ఒకటి కారణం. అయితే ఇంకో కారణం కూడా ఉంది. 22 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఏలి తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో దయనించుడను మాట విని చెవిలి పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర వీరు చేసి. రెండో కారణం ఏదంటే స్త్రీలతో భయంకరమైన పాపములు పడిపోయారు. లైంగిక పాపములో ఏలి కుమారులు ఇద్దరు కూడా పడిపోయారు. అది ఎంత భయంకరమైన ఆలోచించి, ఒకవైపున తిండి విషయంలో, ఇంకొక వైపున లైంగిక శరీర సంబంధమైన లైంగిక విషయంలో పడిపోయారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది. 3:13 మనం వెళ్ళినట్లయితే తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. అంటే ఏలి తన కుమారుని ఎంతగా ప్రేమించుడిగా అర్థమవుతుంది. దేవుని కంటే ఎంతగా ప్రేమించడం అర్థమవుతుంది. ఇక్కడ దేవుని బిడ్డ అనేక మంది జన సమూహం ప్రభును వెంబడిస్తున్నప్పుడు, ఆయనతో వెళ్తున్నప్పుడు ఆ జనసం వైపు తిరిగి ప్రభు ఈ మాట చెప్తారు. లోకాసువార్తలు 14 రండి. 24-25 వచ్చినట్టు చెప్తారు. చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కాదు. యేసుక్రీస్తుకి నువ్వు శిష్యుడుగా కాకపోతే దేవునికి రాజ్యానికి అర్హత నీకు ఉండదు. యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారినప్పుడే, శిష్యుడిగా ఉన్నప్పుడే, శిష్యుడిగా అప్పగించుకున్నప్పుడే దేవుని రాజ్యానికి నీవు వారసత్వం కలిగి ఉంటావు. మరి ఇక్కడ ప్రభు అంటున్నారు తన ప్రాణము సహా. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే జీవితమే ప్రాణం. చెప్పండి. లోకాసువార్త 12:19 ఒకసారి వస్తారు. లోకా 12:19 నా ప్రాణముతో ఏదో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణముతో ప్రాణమా నీకు సమకూర్చాను, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటున్నాను. నేను దేవుడు చెప్తున్నాడు ఏంటి? ప్రాణము చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి?
తన జీవితంతో చెప్పుకుంటున్నాడు. ఓ జీవితమా, ఎంతకాలం జీవిస్తాడు? ఎంతకాలం జీవిస్తాడు? ఏమన్నా దేవుడు ఏమైనా రాసిచ్చాడా? 70 సంవత్సరాలు జీవిస్తావని రాసిచ్చాడా? చెప్పండి. జీవితానికి గ్యారెంటీ ఎక్కడుందండి? మంచి ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, బాడీ అంతా చెకప్ చేసుకున్నాడు, డాక్టర్ గారు సర్టిఫికేట్ చేస్తాడు, 50 సంవత్సరాలు చక్కగా హాయిగా జీవిస్తామన్నాడు. ఎందుకు తెలుసా? నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఎలాంటి బీపీ షుగర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అందుకని 50 సంవత్సరాలు ఖచ్చితంగా జీవిస్తామన్నాడు. ఆ వార్త విన్న వ్యక్తి చాలా హ్యాపీగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే లోపలికి కలకమనిపోయి ఆ గుమ్మం మీద చేతులు ఎట్టాడు, మరొక గుండె మీద పెట్టుకున్నాడు, అలా ఒప్పుకూలిపోయాడు. ఎవరండి జీవితానికి గ్యారెంటీ ఇస్తారు? ఎవరు గ్యారెంటీ ఇవ్వరు? ఎవరు గ్యారెంటీ? ఎంతకాలం ఆయుష్కాలం దేవుడు నీకు నియమించడో తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడే తన గ్రంథంలో దేవుడట మన జీవిత దినాలను లెక్కించాడట. అందుకని ఇతను ఏమంటాడంటే అన్ని సమకూర్చుని అంటున్నాడు, ప్రాణమా, ఓ జీవితమా, నీకు కావలసినవన్నీ నేను కూర్చు. ఈ రోజున మనుషుడు ఇదే కదా. అలా కూర్చుకుంటున్న సమయాల్లో దేవుడు ప్రపంచం మీదకి ఒక ఉగ్రతను పంపించాడు. చిన్న చాకిచ్చాడు. ఎప్పుడైనా మీకు ఎత్తిచ్చిందా? కరెక్ట్, చాకిచ్చింది. జస్ట్ అదే కరోనాలో ప్రపంచానికి దేవుని ఉగ్రత భూలోకానికి రాకమునిపే ప్రపంచానికి దేవుని ఉగ్రత ఎలాగుంటుందని చిన్న చాకిచ్చాడు. కానీ ఎంతో మంది మర్చిపోయారు. అప్పటికి ఎంతో మంది మర్చిపోయారు. దేవుని బిడ్డ జీవితానికి గ్యారెంటీ. అలా చెప్పుకుంటుండగానే ఆ ఫైల్ ఒక స్వరం వస్తుంది, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. ఎవరు అడుగుతున్నారు? ఎవడు పంపించాడో అతను అడుగుతున్నాడు. ఆయనకి మాత్రమే హక్కు ఉంది. సృష్టికర్తకు మాత్రమే నీ జీవితంపై, నా జీవితంపై హక్కు ఉంది. ఆయనకి మాత్రమే. ఆయన ఒక్కడే ఆవిష్కరణ ఇవ్వగలడు. అవసరమైతే ఆయన ఒక్కడే ఆవిష్కరణ తీసుకోగలడు. దేవుని బిడ్డ కాబట్టి జీవితంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు తిను, త్రాగు, సుఖించు, నీకు సమకూర్చాను. ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలానికి నేను ఆస్తి కూర్చున్నాను. వెలువాడ ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సమకూర్చినవి, సిద్ధపరిచినవి ఎవరిలో ఉంటాయి? దయచేసి జీవితం అంటే, ప్రాణం అంటే తన ప్రాణము సహా ఏం చేయాలన్నాడు? దేని కొరకు ద్వేషించాలి? నిత్యరాజ్యం కొరకు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని సంపాదించుకుంటాడు అన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు ఒక భక్తుడు అంటాడు, నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదంటే. అపొస్తలుల కార్యాలు 20:24 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనలే. సోదరి సోదరుడా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవులుగా ఉన్నావు, క్రైస్తవులు ఉన్నావు అంతే. ఈ సువార్త కొరకాయ్, దేవుని రాజ్యం కొరకాయ్, నిత్య జీవం కొరకాయ్ నీ ప్రాణం నువ్వు ప్రియమైన ఉంచుకున్నావా? లేకుంటే నీ ప్రాణాన్ని నిత్య జీవం కొరకు నువ్వు ద్వేషించావా?
ఇతరులందరూ, అపోస్తలులందరూ తమ జీవితాన్ని ద్వేషించిన వారే. దేనికోసం అంటే నిత్యజీవం. చాలాసార్లు కూడా మన ప్రాణం అంటి పెట్టుకుంటుంది మోకాన్ని. చాలాసార్లు కూడా లోకంతో కనివేసుకుంటుంది. చాలాసార్లు కూడా మన జీవితం, యాకోబు యొక్క జీవితం ఎవరితో కనివేస్తుంది? యేసేపుతో కనివేస్తుంది. యేసేపుతో కనివేస్తుంది. రాహేలు అధికంగా ప్రేమించాడు యాకోబు. ఆ యాకోబు ప్రేమించిన రాహేలుకి ఇద్దరు కుమారులు పుట్టాడు. ఆ ఇద్దరు కుమారులలో మొదటి వ్యక్తి యేసేపు. యేసేపు ఎప్పుడైతే తండ్రి నుంచి వేరు చేయబడ్డాడో నాటి నుండి తినటం మానేస్తాడు. దిగులతో ఉన్నాడు. నేను కూడా మృతుల లోకంలోకి వెళ్ళిపోతాను అన్నాడు. తన తెలియని రీతిగానే యేసేపు ఐగుప్తులో పెరుగుతా ఉన్నాడు. ఐగుప్తులో రాసయ్యాడు. ఐగుప్తుని అంతటిని కూడా అతను ఏం చేస్తున్నాడంటే కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఏమిట్లారా, రాబోయే కరువు కాలానికి కావలసిన సమృద్ధి ధాన్యాన్ని అక్కడ సమకూరుస్తున్నాడు యేసేపు. ఈ సంగతి యాకోబుకు తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ధాన్యం ఉన్నది అంటే ఐగుప్తులు మాత్రమే ఉంది. ఇప్పుడు కనాను దేశం అంతా కరువుతో నిండిపోయింది. యాకోబు తన కుమారులు పిలిచి అన్నాడు, మీరు వెళ్ళి ఆ ఐగుప్తుల ఆహారం ఉందట, మీరు వెళ్ళండి అని అంటే 10 మంది అన్నదమ్ములు బెన్యామీను పంపలా. 10 మంది అన్నదమ్ములు వెళ్ళారు. యేసేపు ఎదుట సాష్టాంగపడ్డాడు. యేసేపు తన చిన్ననాటి కళ జ్ఞాపకం వచ్చి వెంటనే లోపలికి వెళ్ళి ఆటలు మొదలెట్టాడు. చూసారు ప్రభుత్వ పీడ అంటే యేసేపు ఆ స్థాయికి రావటానికి ఎన్ని శ్రమ పడ్డాడో తెలుసా, ఎన్ని శోధనలు అనిపించాడో తెలుసా. 105వ కీర్తనకు వెళ్తే 105వ కీర్తనలో 19వ వచనంలో ఆ మాట మనం చూడాలి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. దాని పై వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అనగా పరీక్ష వెంబడి పరీక్ష, పరీక్ష వెంబడి పరీక్ష, పరీక్ష వెంబడి పరీక్ష. ఆ పరీక్ష కూడా ఎవరిని సాతాను ఉపయోగించుకున్నాడంటే, లేక దేవుడు ఎవరు ఉపయోగించుకున్నాడంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఉపయోగించుకున్నాడు. అన్నదమ్ములే యేసేపుకి శత్రువుగా మారిపోయారు. అలా శత్రువుగా మారకపోతే కరువు సమయాలలో వీరికి గతే ఉండదు, వీరు బ్రతుకు తీరుకుంటుంది. దేవుని పిల్ల అంటే యేసేపు కళ వచ్చింది మొదలుకొని ఆ సింహాసనం మీదకి వెళ్ళే వరకు కూడా దేవుడు పరీక్ష వెంబడి పరీక్ష, పరీక్ష వెంబడి పరీక్ష, శోధన వెంబడి శోధన, శోధన వెంబడి శోధన. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. అవునా, ఒకరికప్పుడు యేసు ప్రభు వారు కూడా ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నా, నన్ను సిలువేస్తారు, చంపుతారు అంటే పేతురు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువు చేయి పట్టుకొని అది నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడూ కలగరాదని యేసు ప్రభు చేయి పట్టుకుని. ఏమండి, మనం బాగా ప్రేమిస్తున్న పిల్లలు ఎవరైనా కష్టపడుతుంటే మనం ఇష్టపడంగా, అలాగే పేతురు కూడా ప్రభువుని మిక్కటిగా ప్రేమించాడు. అందుకని అది నీకు దూరం అవును గాక అని చెప్తాడు. 16 మత్తయి సువార్త 22 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు ఏది సిలువ మరణం నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడూ కలగరాదని ఆయన ఓ సాతానా కానీ అదే పేతురు యేసు ప్రభువు సమాధులు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధుడైన తర్వాత, అపోస్తలులు ఆత్మతో నింపబడిన తర్వాత అదే పేతురు
ఇట్లా రాస్తాడు. 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక, 2 పత్రికలు రాస్తాడు. ఆ 2 పత్రికల్లో మీరు చదివితే ఎక్కువగా శ్రమ గురించి మాట్లాడతాడు, మహిమ గురించి మాట్లాడతాడు. ఒకసారి 1 పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. చదవాలి. శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబో మహిమను గూర్చి. శ్రమ మహిమ. నేను అదే బిడ్డ, నువ్వు మహిమ పరచబడాలనుకుంటున్నావా? అయితే శ్రమ లేకుండా, శోధన లేకుండా మహిమ లేదు. అంటే అనుభవపూర్వకంగా పేతురు ఎరిగి, అప్పుడైతే పేతురు ప్రభుని నీకు దూరముగా గతిస్తున్నాడు. ప్రభు చేపట్టుకుని పేతురు తాను తెలియకనే సాతాను వాడుకున్నాడు పేతురు. కానీ ఇప్పుడు తన అనుభవపూర్వక ఏం రాస్తున్నాడంటే శ్రమల తర్వాత కలగబోయే మహిమను గూర్చి రాస్తున్నాడు. అంటే శ్రమ లేకుండా మహిమ లేదు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా ప్రభు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావేమో, ఆ శ్రమకు ఫలితం ఒక దినాన్ని నీకు మహిమ ఇవ్వబోతున్నాడు. నీకు మహిమ ఇవ్వబోతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అన్నదమ్ములు వెళ్ళారు, రెండోసారి వెళ్ళారు. అప్పుడు సమాచారం తీసుకొస్తారు తానే దగ్గరికి. నాన్న, యోసేపు ఐగుప్తులో బ్రతికి ఉన్నాడు, బ్రతికి ఉండటమే కాదు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇంచుమించుగా 13 సంవత్సరాల కిందట వారే చెప్పారు, ఇదిగో నీ కుమారుడు యోసేపు, అంగి దొరికింది మాకు, రక్తములో ముంచి పెట్టుకొని చూపించారు. నిశ్చయముగా యోసేపు చనిపోయాడు, క్రూరముగా చేర్చబడ్డాడని చెప్పి అంగి పట్టుకుని రాత్రిముగా లేక మొదలెట్టు. ఎంత ఓదార్చిన కుమారులు కుమార్తెలు ఆదరించలేకపోయాడు, ఆదరణ పొందలేకపోయాడు. అక్రమం ఈ రోజు ఆ వార్త వినగానే ఆలోచించి ఇచ్చేసినైతే మర్చిపోయాడు. ఆ వార్త వినగానే నేను వెంటనే వెళ్ళి నా కుమారుడు చూస్తుందని చెప్పి తన కుమారుడి దగ్గరికి యోసేపు వెళ్ళినప్పుడు ఆ యాకోబు తీసుకుని యోసేపు ఫరో దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు ఆ యోసేపు ఆ యాకోబు ఏం చేస్తాడంటే ఫరోని దీవిస్తాడు. ఒకనొకప్పుడు ఎవరు తెలుసు? యాకోబు. పుట్టినప్పుడు ఎవరు తెలుసా? మోసగాడు. ఎవరు చెప్పండి? మోసగాడు. మోసగాడని యాకోబు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పగలరా? దేవుని రాకుమారుడు. ఒక మోసగాడనే వ్యక్తి ఒక రాకుమారుడుగా తన రూపాంతరం చెందాడు. ఏం చెప్పండి? రూపాంతరం. ఇదే మాట పౌలు చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. రోమపత్రిక 12:2 ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. త్వరగా మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. రూపాంతరము పొందండి. రూపాంతరం పొందుకు మనకేంటి? కోడి గుడ్డు పెట్టింది, కొన్ని దినాల కల్లా ఆ గుడ్డులో నుండి మనం ఏం చూస్తామంటే పిల్లలు చూస్తాం. ఆ పిల్లే రూపాంతరం వచ్చింది. ఒకనొకప్పుడు మనం ఈ యొక్క బొంగల్ పురుగును చూస్తాం. చక్కగా అది పాపుతూ వెళ్తా ఉంటది. కొంతకాలం తర్వాత మనం ఏం చూస్తామంటే అందమైన సీతాకొక సిరికగా చూస్తాం. బొంగల్ పురుగు పాత జీవితం, సీతకొక సిలిక నూతన జీవితం. మనందరం కూడా ఆదాము యొక్క స్వభావంతో జన్మించాం. అందుకే మనం తెలియని రీతిగానే బూతులు ఆడతాం, మనం తెలియని రీతిగానే అబద్ధాలు ఆడతాం, మనం తెలియని రీతిగానే చెడు చూపులు చూస్తాం, మనం తెలియని రీతిగానే చెడుగా వింటాం. ఎందుకు తెలుసా?
ఆదాము యొక్క స్వభావం మనందరం గూడు కట్టుకుని ఉంది. ఆదాములోంచి మనం జన్మించాం. రూపాంతరం చెందటం అంటే ఆదాములో నుండి క్రీస్తులోనికి మారటమే. దేవుని స్తోత్రం. క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవటమే. దేవుని స్తోత్రం. క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నప్పుడు మన మనసు మారుతుంది. మన మనసు శరీర సంబంధమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సుగా మారుతుంది. చదవండి రోమపత్రికలో, రోమపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునకు. నీవు ఆదాములో ఉన్న వ్యక్తివైతే నీ మనసు శరీర సంబంధమైనది. నీ మనసు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన దాని గురించి ఆలోచిస్తావు. ఇహ సంబంధమైన వాటి గురించే నీ మనసు అంతా ఉంటుంది. నువ్వు క్రీస్తులోనికి రూపాంతరం వచ్చేటప్పుడు ఇప్పుడు నీ మనసు ఏమైందంటే ఆత్మానుసారమైన, చదవండి మాట, ఆత్మానుసారులు, ఆత్మ విషయములు మనస్సును, శరీరానుసారులు శరీర విషయములు మనస్సును, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకనొకప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, ఈ లోక భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు జీవించావు. ఎందుకంటే నువ్వు ఆదాములో ఉన్నావు కనుక. ఇప్పుడు క్రీస్తులోకి నువ్వు చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ప్రభు కొరకు ఎలా జీవించాలి, నేనేం చేయాలి, ఏ విధంగా బైబిల్ చదవాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఏం పెట్టారు అయ్యగా ఆ యొక్క దేంట్లో గ్రూప్ లో ఏం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎవరు సమస్యలో ఉందా, ఎక్కడ ప్రార్థన కోసం పెట్టారు. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే నువ్వెప్పుడు దేవుని మహిమ పంచడానికి ఇష్టపడతావు, బైబిల్ చదవటానికి ఇష్టపడతావు, బైబిల్ మాటలు వినడానికి ఇష్టపడతావు, దేవునితో గడపడానికి ఇష్టపడతావు. ఎందుకో తెలుసా, నీ ఆత్మ, నీ మనస్సు ఆత్మానుసారం. క్రీస్తుకు చెందిన మనస్సు, క్రీస్తుకు చెందిన మనస్సు క్రీస్తు వైపున ఆకర్షించబడతారు. ఆదాముకు చెందిన మనస్సు గలవాడు ఆదాము వైపు ఆకర్షించబడతారు. మీకు అర్థమైందా? నీ వీటి వైపు ఆకర్షించబడతావు, లోకం వైపు ఆకర్షించబడతావు అంటే ఇంకా నీవు రూపాంతరం చెందలేదు. రూపాంతరం చెందాలి. ఏమండి, కోడిగుడ్డు రూపాంతరం చెందాలి అంటే ఎన్ని దినాలు దానికి నిర్ణయించాడు దేవుడు? 3 వారాలు 21 రోజు. ఎక్కడ ఉంటుంది అది? తల్లి కోడి పెట్ట కిందన గుడ్లు పెట్టాయి కదా. ఏం తల్లి లేకుండా చేయలేమంటారా అమ్మా? దానికి దీనికి కనెక్షన్ ఏంటి? ఏమండి, తల్లి యొక్క వేడి, ఆ తల్లి యొక్క వేడి పిల్ల, ఆ తల్లి వేడి ద్వారా, తల్లి వెంట ద్వారా పిల్ల లోపల ఆ గుడ్లో ద్రవ పదార్థం తల్లి యొక్క ఆకారంలోకి. ఎందుకు నీకు అర్థమైంది రూపాంతరం చెందలేకపోతున్నావు? దేవుని బిడ్డ ప్రభులు గడిపితే కదా, ప్రభు సన్నిధిలో ఉంటే కదా. ఎంత మేరకు నీ గృహంలో ప్రభుత్వం సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నా, దానిపైనే నీ రూపాంతరం ఆధారపడి దానిపైన ఆధారపడి ఉంది. గొంగళ పురుగును చూస్తాం కానీ అది ఎప్పుడు దిగి పరిగెడుతుంది. ఎక్కడ పరిగెడుతుంది? అది ఒక స్థలంలో, ఒక ప్రత్యేక స్థలంలో గూడు కట్టుకుని రూపాంతరం చెందటానికి అది పరిగెడుతూ ఉంది. మనం చూస్తాం, అక్కడక్కడ గూడు చూస్తాం మనం. ఆ గూట్లో ఎన్ని దినాలు తెలియదు కానీ
కొన్ని దినాలు అది లోపల రూపాంతరం చెందుతుంది. పురుగు ఒక పక్షిగా అందమైన రెక్కలతో రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెంది అది ఏం చేస్తుందంటే ఆ లోపల గూడిని విచ్ఛేదం చేసి బద్దలు కొట్టుకుని వస్తుంది, చిన్న రంధ్రం చేసుకుని వస్తుంది. మీరు చూడండి, గూడు ఎప్పుడైనా చూడండి, అది ఓపెన్ అన్నట్టుగా మీరు చూడమా. నేను చాలా గూడు తీస్తాను కానీ ఎక్కడ కన్నా ముందర కనిపించదు. అది ఎంత చిన్న రంధ్రం చేసుకుని బయటికి రాగలదో అది చాలా బాధ, చాలా బాధ. ఆ బిడ్డ డెలివరీ అవుతున్నప్పుడు చూడండి ఆ తల్లి యొక్క బాధ. అదే విధంగా చిన్న రంధ్రం చేసుకుని, ఎంత చిన్న రంధ్రం అయితే దానికట అంత అందమైన రూపం వస్తుందట. దేవుని స్తోత్రం. ఆ అందమైన రూపంతో అది బయటకు వస్తుందట. దేవుని బిడ్డ, మన రూపాంతరము చెందాలి అంటే ప్రభు యొక్క వెట్ట మనకు కావాలి, ప్రభు వేడి మనకు కావాలి. దేవుని సన్నిధిలో మాత్రమే మనం రూపాంతరము చెందగలం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మాత్రమే రూపాంతరం చెందగలం. మరి దేవుని సన్నిధికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, ప్రత్యేక సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు. దేవుని బిడ్డ, ప్రభావం పోయింది, మనసు ముందుగానే ప్రభావం పోయింది. అందుకే వారికి విజయం రాలా. ఈ రోజున నీవు దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉంటే, నీవు ఆదాములో ఉన్న నీవు క్రీస్తులోనికి నువ్వు రూపాంతరం చెందిన వ్యక్తివైతే, నీవెక్కడికి వెళ్ళినా అక్కడ ఉద్యమం కలుగుతుంది, అక్కడ ప్రజలు మార్పు చెందుతారు, ప్రజలు సమస్య నుంచి విడుదల పొందుతారు. నువ్వు స్వాత చెప్పగానే, నువ్వు సాక్ష్యం చెప్పగానే నువ్వేం చెప్పావు అంటే నువ్వేం తీసుకెళ్తున్నావు అంటే దేవుని సన్నిధిని నువ్వు తీసుకెళ్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రేస్ క్రైస్ట్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ అనుభవంలోకి రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అంటే అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, రూపాంతరం అంటే ఇది. రూపాంతరం అంటే ఇది. మనందరూ కూడా రూపాంతరం చెందకపోతే ఇలా ప్రభు పిలుపు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి, ఎగరాలి. ఎత్తబడాలి అంటే మనం ఏమవ్వాలి తెలుసా? రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రూపాంతరం చెందాలి అంటే క్రీస్తు పోలికలోనికి మనం మార్చాలి. క్రీస్తు పోలికలోనికి మనం మార్చాలి. మన మైండ్ సెట్ అంతా కూడా ఆత్మానుసారంగా ఉండాలి. ఇంకో మాట చెప్పిన మన మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఐక్యమవ్వాలి. 1 కొరింథీ 6వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఏమండి? ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మయ్య ఉన్నాడు. వివాహమైనప్పుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ కూడా ఏక శరీరం అంటారు. దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చెప్పుడు మాట్లాడు. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? అక్కడ స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. ఏక శరీరం అంటే ప్రత్యేక అర్థం ఏంటి? పూర్తి శరీరంలో స్త్రీ ఒక భాగం, ఒక అర్థ, పురుషుడు ఒక అర్థ. దేవుని స్తోత్రం. ఇది ఏక శరీరము అన్నారు. అలాగే ప్రభుతో కలుసుకున్న వ్యక్తి ఏమైనారంటే ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నారు. అంటే నా ఆత్మ పరిశుద్ధాత్మ మీతో ఏకమవుతుంది.
పాట పాడినప్పుడు నీ ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ నీ స్వరములో నుంచి రావాలి. అప్పుడేదో పాడుతున్నప్పుడు ఇతరులు వింటున్నప్పుడు వాళ్ళు పులకరిస్తారు, హృదయాలు తాకుతాయి, ప్రజలు కన్నీరు కారిస్తారు. ఫ్యానీ క్రాస్బీ అనే వ్యక్తి ఇంచుమించుగా ఆమె 8,000 పాటలు రాసింది. ఆమె పుట్టుకతో ఇది 4వ వీక్ 4 వారాల్లో ఒక డాక్టర్ రాంగ్ వైద్యం చేసి శాశ్వతంగా ఆమె కళ్ళు గుడ్డిగా చేశారు. అందుకు ప్రియులారా, తనకు ఒక భారం ఉండేది. ఏంటా భారం అంటే, నేను ఏమైనా సరే టీచర్ అయ్యి నా డాడీ యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. నా కొరకు ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అంతా నేను తీర్చాలి. తనకు భారం ఉండేది, టీచర్ అయిపోవాలని. కానీ దేవుడు మరొక విధానంలో ఆమె వాడుకున్నాడు. ఆమె కవిత్వం రాసింది. ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో సూపరింటెండెంట్ పిలిచాడు. ఒక రోజున, ఫ్యానీ నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని పిలిచాడు ఆఫీస్లో. ప్రభుత్వ దేవుడు ఆయన మాట్లాడుతుంటే కిక్కిపడి ఏడ్చింది. దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? ప్రణాళిక ఏంటో తెలుసా? గొప్ప గొప్ప వారు వస్తున్నారు, నువ్వు కవిత్వం రాస్తున్నావు, నువ్వు పొంగిపోతున్నావు. అది కాదు వీరారా, ఆమె కనువిప్పు కలిగింది. దేవుని చిత్తాన్ని తెలుసుకుంది. ఆ కన్నీటిలో, ఆ వేదనలో పాటలు రాయటం మొదలెట్టింది. ఆ పాటలు రాయటం కొన్ని వేల పాటలు. ప్రపంచం గొప్ప సువార్థికుడైన డిఎల్ మోడీ గారి యొక్క మహాసభలలో ఈ బ్లైండ్ ఆవిడ ఫ్యానీ క్రాస్బీ పాడుతూ ఉంటే ప్రజల హృదయాలు కదిలించబడుతూ ఉండేవి. ఏడుస్తూ ఉండేవారు. ప్రియులారా, అద్భుత రీతిలో ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని ఫ్యానీ క్రాస్బీని వాడుకున్నాడండి. అట్టి చిన్న బాల్యములోనే గుడ్డిదైపోయిన వ్యక్తిని దేవుడు ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా వాడుకుంటే, నీకు అన్నీ ఉన్నాయి, నీ మనసు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ చెవులు బాగున్నాయి. రవ్వంతులు దేవునికి ఉపయోగపడలేదంటే నువ్వు అనుకుంటున్నావు నేను ఉపయోగపడను అనుకుంటున్నావు. కాదు, దేవునికి ఒక ప్లాన్ ఉంది. నీ ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం తెలుసుకోవాలి. ప్రియ సంగమా, జ్ఞాపనేస్తున్నా. కాబట్టి మనసు పట్టబడటమే కాకుండా, హోప్ని ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోవటమే కాకుండా, 30,000 మంది ఇశ్రాయేలు ప్రజల కాల్పులు చనిపోవటమే కాకుండా, ఏలీ ఆ వార్త వినగానే ఆ పేట నుండి పడిపోయి చనిపోవటమే కాకుండా, కోడలు డెలివర్ అవుతూ ఆ యొక్క ఏకబోధన పేరు పెట్టి కోడలు గురించి చనిపోయారు. ఒక్కసారికి ఇవన్నీ కూడా కానిబడి చెప్పున దేవుని ప్రభావం పోయింది. ఈ రోజున ఆ దేవుని ప్రభావాన్ని నువ్వు కలిగి ఉంటావా? ఆ దేవుని ప్రభావాన్ని నీ ఇంటికి తీసుకెళ్తావా? ఆ దేవుని ప్రభావాన్ని నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నువ్వు తీసుకెళ్ళగలవా? దేవుడు ముందే చెప్పాడు ఏలీతో ఒక మాట. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తే ఎక్కువ చేస్తాను. 1 సమూయేలు 3:13-14 వచ్చిన పాట. తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షగా నేను విధింతును. తన కుమారుని గద్దించినందుకు, తన కుమారుని క్రమశిక్షణలో పెట్టలేనందుకు, తన కుమారుని చూడనట్టుగా వదిలేసినందుకు ఎంత భయంకరమైన శిక్ష
ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. మీరు గమనించారు, నిత్యమైన శిక్ష ఆ కుటుంబానికి నేను విధిస్తాను. ఇంకా బాధకర విషయం చెప్పమంటారా? ఏలి యొక్క కుటుంబంలో అందరూ యాజకులే. ఒకేనొక సమయంలో ఇజ్రాయేల్ రాజైనటువంటి సౌలు ఏం చేశాడో తెలుసా? 86 మందిని ఒకేసారి చంపిస్తాడు. 86 మంది. ఎవరు 86 మంది అంటే ఏలి యొక్క కుటుంబీకులు. దేవుడు ముందే చెప్పాడు, నిత్యమైన శిక్ష నేను విధించాను. దేవుని బిడ్డ, పాపంతో రాసి పడవద్దు, లోకంతో రాసి పడవద్దు. దయచేసి లోకంతో రాసి పడవద్దు. చూచి చూడట్టుగా ఉన్నాడు ఏలి, గద్దించలేదంట. దానికి తోడుగా నిత్యమైన శిక్ష దేవుడు కుటుంబాన్ని పంపించాడు. వారు చేసిన పాపం ఎంత భయంకరమైనదంటే ఆ కింద వచ్చిన చదువుతారా? కాబట్టి ఏలి వారి యొక్క ఇంటి దోషం, పాపం యొక్క దోషం, బలి చేతనైనా నైవేద్యము చేతనైనా ఎన్నటికి ప్రాయశ్చిత్తము కలగదు. చూసారా? దేవుడే ఆజ్ఞిస్తుంది. అంటే ఇటువంటి పాపము చూస్తేదా, ఇటువంటి పాపము చూస్తేదా, ఇటువంటి శిక్ష చూస్తేదా, బలి చేత గాని నైవేద్యము చేత గాని ఆ దోషం పరిష్కరించబడదు, ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదు. సంబరపడ్డారు యుద్ధ భూమిలోనికి ఆ మందస్సము రాగానే. దాని ప్రభావం పొందిన సంగతి వారి అరగలేదు. ఎంత బలాజుడు సంసోను, ఎంత బలాజుడు! 300 నక్కలు పట్టుకుని నక్కకు దీవిటి పెట్టి ఫిలిష్తీయుల చేలలోకి విడిచిపెట్టిన బలమైన యోధుడు. ఎవరిని వెళ్తున్న కుక్క తోక పట్టుకుంటే ఏం చేస్తుంది చెప్పండి? కుక్క తోక పట్టుకుని కలిసేస్తే 300 నక్కలు పట్టుకుని నక్క తోక పట్టి దివిటి కడితే ఒకసారి ఊహించగలరా? ఎంత సామర్థ్యుడు, ఎంత బలమైన యోధుడు! గొప్ప బ్రహ్మాండమైన గుడి ఉంది, దాగోను గుడి. 3000 మంది ఉన్నారు ఆ గుడి మీద. ఆ గుడి అంతటికి ఆధారంగా 2 స్తంభాలు ఉన్నాయి. ఆ 2 స్తంభాల్లో ఆయన అడుగుతాడు, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలేవో నాకు చూపించి నన్ను విడిచిపెట్టండి అని. ఆ 2 స్తంభాలు వారు చూపిస్తారు. ఇటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి. సంసోను ఏడుస్తాడు, కన్నీరు కాల్స్తాడు, వికారంగా ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి ప్రభువా, ఫిలిష్తీయులపై నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నా, నన్ను బలపరచువా, నీ శక్తితో నింపువా. ధర్మశాస్త్ర ప్రకారంగా పంటికి పన్ను, పంటికి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. బ్రతకాలని కాదు, జీవించాలని కాదు, అదే ముగింపు. కానీ మునుపటి దినాల్లో ఉన్న శక్తి మరలా నాకు దయచేయు అని ఏడ్చి ప్రార్థన చేస్తే, ఒక స్తంభాన్ని ఈ చేత్తోనో ఒక స్తంభాన్ని ఈ చేత్తో గెంటేస్తే భవనమంతా కూడా, మందిరమంతా కూడా కూలిపోతే 3000 మంది చనిపోయారు. దేవుని స్తోత్రం. ఒక్క మాట జ్ఞాపకం చేయన, విలాప వాక్యములు 5:21 భాగములో చక్కటి మాట రాయబడి. కొత్తగా రండి, విలాప వాక్యములు 5:21. మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగదాం, మా పూర్వస్థితి మాకు కలగజేయుము, మరలా కలగజేయుము. అందరూ చెప్పండి, మా పూర్వస్థితి మరలా కలగజేయుము. అదే సంవత్సరం చేస్తున్న ప్రార్థన.
నా పూర్వ స్థితులకు మరలా దయచేయి. పూర్వకాలములున్న శక్తి, పూర్వకాలములున్న బలం, పూర్వకాలములో మీతో సంబంధం మరలకు అనుగ్రహించు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ రక్షించబడిన తొలి దినాలు పూర్వకాలంలో ఆ ప్రార్థనా జీవితం, ఆ ప్రార్థనాత్మ, వాక్య ధ్యానం, సహవాసం, ఆసక్తి, పట్టుదల, సమర్పణ ఒకవేళ కోల్పోయేవేమో ఈ రోజున ప్రభు అంటున్నాడు, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము అని దయచేసి అడుగుదామా? వాళ్ళకి అడగగలిగితే మరలా పూర్వస్థితి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుంది. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక క్షణం చెక్ చేసుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని. ప్రభు మాట్లాడిన మాటలు ప్రభు అడుగుదామా? మాతో నా పూర్వ స్థితి నాకు దయచేయవచ్చు. నేను చాలా దూరం అయిపోయాను, ప్రార్థనలో దూరం అయిపోయాను, ఉపవాసంలో దూరం అయిపోయాను, వాక్యంలో దూరం అయిపోయాను, సహవాసంలో దూరం అయిపోయాను. నా పూర్వ స్థితి నాకు కనపరచువా ప్రభువా? ఒకవేళ ఏలి వలె మేము చూచినట్టుగా కాకుండా ఏ విధంగా మేము ఆ పాపాన్ని పరిష్కరించాలో కూడా ఎవరి కాలంతో మాట్లాడినందుకే స్తుతులు నాయనా అని హృదయపూర్వకంగా ప్రభుని అడుగుతామా? పూర్వస్థితి మా పూర్వస్థితి మాకు కనపరచు బాబు అని ప్రభుని అడుగుతామా? ఏది కుటుంబం ఏమైందో